అమ్మ కడుపులో బ్రహ్మగారి యొక్క స్థానం ఎలా ఉంటుంది, సృష్టి చెయ్యడానికి అవకాశం ఎలా ఉంటుంది అన్నదాన్ని వర్ణించారు. ఎటువైపుకి శరీరాన్ని వంచకూడదో అటువైపుకి వంచిన కారణం చేత లోపల ఉన్నటువంటి పిండం తయారవుతున్నటువంటి పిండానికి దెబ్బ తగిలి మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా, మీరు రక్షణ కొరకు పిలిచినప్పుడు పలికేదెవరు అంటే విష్ణువు పలుకుతారు. అమ్మ కడుపులోంచి పిల్లవాడు బయటికి రాగానే అపారమైనటువంటి భయానికి విహ్వలుడైపోయి వాడికి ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోతాయిట, ప్రేగులన్నీ ముడుచుకుపోయి పనిచేయడం ఆగిపోతుందిట. అమ్మలాంటి వ్యక్తి లోకంలో ఉండదు. అందుకే అమ్మయందు బ్రహ్మతత్వం ఉన్నది. నేను ఈ విశాఖపట్టణానికి సంబంధించిన వారే అనుకుంటా, ఒక ప్రముఖ వైద్యులు ఆర్ ఆంజనేయులు గారు అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు చాలా పెద్ద వైద్యులు వారు ఒక పుస్తకాన్ని రచన చేశారు, మాతృదేవోభవ అని. కాకినాడలో అత్యంత ప్రఖ్యాతి వహించినటువంటి ఒక స్త్రీ ప్రసూతి సంబంధ వైద్య నిపుణురాలైనటువంటి డాక్టర్ జగదీశ్వరి గారు ఒకసారి నాకు ఆ పుస్తకం ఇచ్చారు. ఇచ్చి గురువుగారు మీరు ఈ పుస్తకం చదవండి అని ఇచ్చారు. ఆయన తనకున్నటువంటి వైద్యశాస్త్ర పరిజ్ఞానాన్నంతటినీ కూడా ఉపనిషద్ జ్ఞానంతో కలిపి ఒక అద్భుతమైనటువంటి గ్రంథరచన చేశారు. అందులో ఆయన బ్రహ్మగారి యొక్క అంశ అమ్మయందు ఎలా ఉంటుందో నిరూపణం చేశారు. నేను నిజంగా ఆ పుస్తకం చదివి తెల్లబోయాను. అందులో ఆయన అమ్మ కడుపులో బ్రహ్మగారి యొక్క స్థానం ఎలా ఉంటుంది, సృష్టి చెయ్యడానికి అవకాశం ఎలా ఉంటుంది అన్నదాన్ని వర్ణించారు. వర్ణిస్తూ నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అమ్మ కడుపులోనే ఊరుతుంది ఒక రకమైనటువంటి ద్రవం, దాన్ని బహుశः ఆమ్నియోటిక్ యాసిడ్ అంటారేమో, అటువంటి ద్రవం ఒకటి ఊరుతుంది. ఊరి ఆ ద్రవం కడుపులో చేరుతుంది. చేరితే దానిలో శిశువు నిలబడి ఉంటుంది, అందులో ఉంటుంది శిశువు. అలా ఉన్న కారణం చేత అమ్మ జారి పడిన, అమ్మ వంగిన, అమ్మ దేనికైనా తగిలిన, అమ్మ ఎటువైపుకి శరీరాన్ని వంచకూడదో అటువైపుకి వంచిన కారణం చేత లోపల ఉన్నటువంటి పిండం తయారవుతున్నటువంటి పిండానికి దెబ్బ తగిలి అది వైక్లభ్యంతో పుట్టకుండా, అంగవైకల్యం రాకుండా లోపల ఒక పదార్థము ఊరి ఆ పదార్థములోనే ఆ పిండం తేలుతుంటుంది. అలా తేలుతున్న కారణం చేత ఆ లోపల ఉన్నటువంటి ద్రవం యొక్క పరిస్థితిని బట్టే బయట ఉన్నటువంటి వైద్యుడు దాన్ని ఆధారం చేసుకునే పిండం ఎలా పెరుగుతోంది, ఎంత ఆరోగ్యంగా ఉన్నది అన్నది నిర్ణయం చెయ్యడానికి మాకు అవకాశం కలుగుతుంది. ఒక ఆడది తల్లి అయినప్పుడు సృష్టికర్త యొక్క అంశగా ఆమె యందు మాత్రమే అటువంటి ద్రవం ఉత్పన్నమవుతుంది అని ఆయన తెలియచేశారు. కాబట్టి బ్రహ్మగారి యొక్క అంశ ఆమె యందుయే స్థితికర్త ఉంటాడు. స్థితికర్త అంటే రక్షకుడు, రక్షకుడు అంటే పాలించువాడు, పోషించువాడు, రక్షించువాడు. ఇది విష్ణుతత్వం. అందుకే విష్ణుతత్వమునందు ఒక ప్రధానమైనటువంటి ధర్మం ఉంటుంది. మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా, మీరు రక్షణ కొరకు పిలిచినప్పుడు పలికేదెవరు అంటే విష్ణువు పలుకుతారు. ఎందుచేత పలుకుతారు అంటే అది ఆయన యొక్క కర్తవ్యం. సృష్టి, స్థితి, లయ అనబడేటటువంటి మూడిటిలో స్థితిని అంటే రక్షణ భారమును స్వీకరించినటువంటి త్రిమూర్తి త్రయంలో మధ్యవాడైనటువంటి విష్ణు స్వరూపం స్థితికారకుడై ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. అందుకే గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒక పేరు పెట్టి పిలవలేదు గజేంద్రుడు. అయినా విష్ణు ఎందుకు పరిగెత్తుకొచ్చారు అంటే రక్షణ కోరుతున్నాడు కాబట్టి విష్ణువే రావాలి. ఓ శివుడు రావాలనో, బ్రహ్మ రావాలనో, 4 తలకాయల వాడు రావాలి, 5 తలకాయల వాడు రావాలి, నాగభూషణుడు రావాలి, లేకపోతే తామర పువ్వులోంచి పుట్టినటువంటి వాడు రావాలి, ఇలా ఏ విధమైనటువంటి వర్ణనలు చెయ్యలేదు గజేంద్రుడు. తస్మై నమ పరీషాయ బ్రహ్మణే అనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణే నమ మూఢాయ ఘోరాయ అని ఆయన వరుసగా భగవంతుని యొక్క గుణములను మాత్రమే వర్ణించి అటువంటి వాడు వచ్చి నన్ను కాపాడాలన్నాడు. ఇప్పుడు అటువంటి వాడు రావాలి అంటే ఆయన విష్ణువా, శివుడా, బ్రహ్మ, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. పిలుస్తున్నటువంటి గజేంద్రుడు రక్షణ కొరకు పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు బయలుదేరి వచ్చాడు. విష్ణువు రక్షకుడు. ఆయనని ప్రత్యేకంగా రక్షించమని అడగక్కర్లేదు. హే భగవన్ అని పిలిచేటప్పటికీ రక్షణ కొరకు వచ్చేటటువంటి లక్షణం ఉన్నవాడు విష్ణుతత్వం.
అటువంటి విష్ణుతత్వము ఎవరి యందు ప్రవేశించి ఉంటుంది అంటే అమ్మ యందు ప్రవేశించి ఉంటుంది. అమ్మ అమ్మగా రక్షకత్వంతో ఉంటుంది. అమ్మకి ఏం తెలుసు అంటే రక్షించడం ఒక్కటే తెలుసు. ఆ డాక్టర్ గారి పుస్తకంలోనే అనుకుంటాను, నేను కూడా చదివి చాలా కాలం అయింది, నిర్ధారణగా ఈ అంశం ఆ పుస్తకంలోది అని నేను చెప్పలేను, కానీ వారే అనుకుంటాను ఒక మాట రాశారు. ఒక ఆవుకి దూడ పుడుతుంది. పుట్టినప్పుడు ఆ దూడకి పొదుగు, ఆ ఆవు పొదుగు వెనక్కుంటుంది. పొదుగు వెనక ఉన్నటువంటి ఆవు బిడ్డ యొక్క నోటిని తీసుకెళ్లి తన యొక్క శిరములు పొదుగులో ఉన్న వాటిని అందించలేదు. అలా అందించడానికి కావలసినటువంటి చేతులు దానికి లేవు. మనుష్య శరీరాలైతే తల్లి తీసుకెళ్లి బిడ్డకి పాలిస్తుంది. కానీ ఒక ఆవు దూడకి పాలు ఎలా ఇస్తుంది? తీసుకెళ్లి ఇదిగోనమ్మా నా శిరం చప్పరించని తన యొక్క శిరాన్ని దూడ యొక్క నోట్లో పెట్టగలదా? పెట్టలేదు. కానీ ఆయన అన్నారు, స్థితికారకత్వము విష్ణువు ఎలా ప్రవేశిస్తాడు అంటే, అమ్మ వెనుక భాగంలోంచి పుట్టినటువంటి దూడ నేల మీద పడిపోతే ఇటుపక్కకి తిరిగిపోయి నాకుతున్నటువంటి అమ్మ దగ్గర నుంచి పైకి లేచిన దూడ అమ్మ వెనక ఉన్న పొదుగుకి వేలాడుతున్న శిరముల యందు నన్ను పోషించగలిగిన పాలున్నాయని తెలుసుకుని వెళ్ళి ఆ శిరాన్ని పట్టుకుని చప్పరించడంలో ఆవు అమ్మతనం దూడ బిడ్డతనం ఉన్నాయి. అందులో ఉంది విష్ణుతత్వం అన్నది నిజం. అది ఆ సమయమునందు ఆ బుద్ధి ప్రచోదనం మీరు చేస్తారా, నేను చేస్తానా? ఎవరు చెయ్యగలరు? ఆ రక్షకత్వం గురించి ప్రత్యేకంగా ఎవరు బోధ చెయ్యక్కర్లేదు. ప్రతి ప్రాణిలో, మనుష్య ప్రాణి కాదు, ఎక్కడైనా సరే ఏ జీవినైనా తీసుకోండి, తన బిడ్డ అనేటప్పటికీ అప్పటి వరకు తన ప్రాణమునకు భయహేతువులు ఏముంటాయో ఆ భయహేతువులైన వాటి వల్ల తన ప్రాణం పోయినా సరే తన బిడ్డల్ని మాత్రం రక్షించుకుంటుంది. మీరు ఒక కోడిపెట్టని చూడండి. కోడిపెట్ట గ్రద్ద కనపడితే భయపడిపోతుంది. అటువంటి కోడిపెట్ట పిల్లల్ని పెడితే ఇలా 3-4 మాటలు కొట్టి పురుగులు తిని తలెత్తి అటు ఇటు చూసి కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటుంటుంది. పిల్లలన్నిటినీ దగ్గరగా పిలుచుకుంటూ ఉంటుంది. ఏ ఒక్క బిడ్డని దూరంగా ఉండనివ్వదు. కుక్కే పట్టుకుపోతుందో, పందే పట్టుకుపోతుందో, గ్రద్దే పట్టుకుపోతుందో, పైన ఉన్న గ్రద్ద నుంచి పక్కనున్న కుక్క వరకు చూసుకుంటూ ఉంటుంది. నిజంగా ఏదైనా వచ్చిందనుకోండి, వాటిని ఎక్కడికో తీసుకెళ్లిపోయి సురక్షితమైన స్థావరంలో పెట్టుకోవడం దానికి రాదు. ఆ గ్రద్ద ముందు కొడితే తన్ని కొట్టేయాలి. తను చచ్చిపోయాకే తన పిల్లలు చచ్చిపోవడం తప్ప తన కంటి ముందు తన పిల్లలు పోకూడదు. అందుకే కుక్క కనబడితే పారిపోయే కోడి కుక్క వస్తూ ఉంటే, గ్రద్ద వస్తూ ఉంటే 2 రెక్కలెత్తి కొక్కొక్కొక్కొక్కొక్క అని పిలిచి కోడి పిల్లలందరినీ తన రెక్కల కింద పెట్టేసుకుని దాచేసుకుని నిలబడుతుంది. కుక్కొచ్చి ఒకవేళ తన మెడ కొరికేస్తే పర్వాలేదు, పిల్లలు బతుకుతాయిగా చాలు. ఎవరు నేర్పారా త్యాగభావన? ఎవరు నేర్పారా రక్షణ శక్తి? ఒక కోడిపెట్ట యందు జగన్మాత ఉంది. ఒక కోడిపెట్ట యందు శ్రీ మహావిష్ణువు ఉన్నారు. దర్శనం చెయ్యగలిగిన నేత్రం ఉంటే గ్రద్ద నుంచి రక్షించుకోవాలని తన పిల్లల్ని రెక్కలు కింద పెట్టుకుని నిలబడిపోయినటువంటి కోడిపెట్టయే నిలబడిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు. ఆమె యందు ఆ రక్షణ శక్తి ఉంది. ఒక తల్లి ఎంత ఇబ్బందిలో ఉండండి, ముందు బిడ్డని రక్షించుకుంటుంది. తను పోయినా పర్వాలేదు, ఆ బిడ్డని రక్షించుకోవడానికి ఎంత బాధపడిపోతుందో. బిడ్డకి ఇంత బాధ కలిగిందనుకోండి, ఒకరు నేర్పక్కర్లేదు ఇలా అనమ్మా అని. తల్లి నోటి వెంట వచ్చే మొదటి మాట ఏమిటంటే నేను చచ్చిపోయానమ్మా అంటుంది. ఎందుకని అంటే తను చచ్చిపోతే ఎంత బాధో, మరణ సదృశమైన బాధ తన నిర్లక్ష్యం వల్ల బిడ్డకి కలిగిన బాధ అని బాధపడుతుంది. నేను ఒకసారి ప్రత్యక్షంగా చూశా. ఒక తల్లి కారెక్కుతోంది, అలవాట్లేని తనం. ఏదో పాప సావర్లకోట వరకు దింపుతానంటే ఓ 5 రూపాయలు ఇచ్చి ఎక్కచ్చని కారెక్కింది. ఎక్కి అలవాట్లేదు, ఆ కారులో కూర్చుని ఇలా బిడ్డను పట్టుకోవడంలో ఆ బిడ్డ కారు తలుపు దగ్గర చేపెట్టి ధన్మని తలుపేసారు. ఆ పిల్ల చేతులు అందులో ఉండిపోయి గుక్క పట్టేసింది. గబగబా దిగొచ్చి తలుపులు తీశారు. అసలు ఆ పిల్ల ఏడు పాపేసింది. ఆ తల్లి ఏడు పాపల ఏడుస్తూనే ఉంది. ఆ వేళ్లు ముద్దు పెట్టుకుంటూనే ఉంది. నేను చచ్చిపోయానమ్మా అంటూనే ఉంది. అందరూ డబ్బులు వేసుకున్నారు, వైద్యశాలకి తీసుకెళ్లారు, ఏం పర్వాలేదన్నారు, మందులు కొనిచ్చారు. ఆ తల్లి ఏడుపు మాత్రం ఆగలేదు. ఆ పిల్ల చెయ్యి చూసుకోను ఏడవను. అసలు ఆ లక్షణం అమ్మయందు లేకపోతే ఇవాళ చెప్పడానికి నేను, వినడానికి మీరు ఎక్కడుంటాం? అది విష్ణుతత్వం.
అది రక్షకత్వం. అమ్మయందు ఆ విష్ణుతత్వం నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. అది కేవలం ఏదో మనుష్యతత్వమునందు అనుకోకండి, సమస్త ప్రాణుల యందు ఈ విష్ణుతత్వం ఉంటుంది. మాతృదేవోభవ అన్న పుస్తకంలోనే డాక్టర్ గారు ఓ మాట రాశారు. అసలు ఈ ప్రపంచంలో అన్నిటిలోకి అద్భుతం ఏది అంటే, అమ్మ కడుపులోంచి పిల్లవాడు బయటికి రాగానే అపారమైనటువంటి భయానికి విహ్వలుడైపోయి వాడికి ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోతాయిట, ప్రేగులన్నీ ముడుచుకుపోయి పనిచేయడం ఆగిపోతుందిట, గుండె కొట్టుకోవడం సన్నబడిపోతుంది, వాడు ప్రాణోత్క్రమణానికి సిద్ధపడిపోతాడు. లోపల ఉన్నటువంటి మలం నల్లగా రాయిలే అయిపోతుందిట ఆ భయానికి, అయిపోయి వాడికి ప్రాణోత్క్రమణం అయిపోతుంటుంది. అయిపోతుండగా వీడు నా బిడ్డ అన్న భావన చేత సంతోషంతో వాడిని అమ్మ దగ్గరికి తీసుకుని స్తన్యం ఇవ్వగానే ఈ సృష్టిలో ఎక్కడా తయారు చెయ్యడానికి సాధ్యం కానటువంటి ఒక పదార్థం, కోలోస్ట్రమ్ అనబడేటటువంటి ఒక పసుపచ్చటి ముద్ద విడుదలవుతుంది. ఆ విడుదలైనటువంటి కోలోస్ట్రమ్ అన్న పసుపచ్చని ముద్ద బిడ్డ చప్పరించగానే వాడి ప్రేగులు పనిచేసి, ఊపిరితిత్తులు పనిచేసి, గుండె మళ్ళీ కొట్టుకుని లోపల గడ్డ కట్టుకున్నటువంటి నల్లని మలం విసర్జింపబడి వాడికి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి నిరోధక శక్తి లోపలికి వెళ్ళి వాడు మళ్ళీ ప్రాణములను యథాస్థానముల యందు ఉంచుకుని నిలబడడానికి కావలసినటువంటి స్వస్థతని పొందుతాడు. అలా విడుదల చెయ్యగలిగిన పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నా బిడ్డ అన్న భావనతో అమ్మ స్తన్యం ఇవ్వగానే కోలోస్ట్రం వస్తోంది అని డాక్టర్ గారు నిర్ధారణ చేశారు. అంటే అసలు రక్షకత్వం అంతా ఎక్కడున్నది అంటే అమ్మ యొక్క స్థితికారకత్వంతో ఉంది. అందుకే అమ్మని మాతృదేవోభవ అని పిలవడానికి అమ్మలో విష్ణుతత్వం ఉంది, అమ్మలోనే బ్రహ్మతత్వం ఉంది. ఇది చంటితనంలో పాలివ్వడంలో కాదు, ఎన్నేళ్ల వయస్సు రానివ్వండి, ఎంత వయసు అయిపోనివ్వండి, ఆఖరికి పుట్టిన కొడుకు కృతజ్ఞుడే కానివ్వండి, అమ్మ మాత్రం కోరేదేది అంటే వాడు బ్రతకాలని కోరుతుంది. అమ్మ నోములు, అమ్మ వ్రతాలు అన్నిటికీ ఫలితమేది, బిడ్డలు క్షేమంగా ఉండడం ఒక్కటే. మా ఆయన బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఈ రెండిటి కోసమే చేసేది ఎవరు అంటే ఆడదొక్కతే. నాకే బాగా పరిచయం ఉన్నటువంటి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఉన్నారన్న విషయం నాకు తెలియదు. నేను ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ కూర్చుని ఉన్నారు, పాపం జ్వరంతో ఊగిపోతోంది. పక్కన ఇంకొక ఆవిడ తీసుకొచ్చారు. ఆవిడ కొడుకే సమున్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ ఉపన్యాసం వినైనా వాడు ఈ విషయం తెలుసుకుని బాధపడితేనే సంతోషిస్తాడు. వాడు తనకున్న సమున్నతమైన స్థానంలో లోపలికెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడగలడు, మిగిలిన వాళ్ళ వేచి ఉండక్కల్లా. వాడు లోపలికి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి బయటికి వెళ్ళిపోతున్నాడు. వణికిపోతూ శాలువా కప్పుకుని కూర్చున్న అమ్మని చూశాడు. ఆవిడ ఎంతో ఆర్తితో ఇలా చూసింది, తల తిప్పుకుని వెళ్ళిపోయి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ పక్కన కూర్చున్న ఆవిడంది, ఏమమ్మా 104 జ్వరంతో ఉన్నావు, వణికిపోతున్నావు, అంత పెద్ద పదవిలో ఉన్నాడు, వైద్యుడి దగ్గరికి వెళ్ళి బయటికి ఎడుతూ నిన్ను చూశాడు, పలకరించను కూడా పలకరించలేదు, వీడి కోసం అన్ని నోములు వ్రతాలు చేసి కన్నావు, ఎందుకమ్మా ఇలాంటి బిడ్డ ఉంటే ఎంత చస్తే ఎంత అంది. అంత జ్వరంలో ఉనికిపోతూ ఆవిడంది, పోన్లే అమ్మా, వాడు నన్ను చూసినా చూడకపోయినా 100 ఏళ్ళు ఉండాలి, అంత మాట అనకమ్మా. అంటే ఉంటే ఎంత చస్తే ఎంత అన్న మాట ఆవిడ వినలేకపోయింది. తనకి వైద్యం చేయించకపోయినా పర్వాలా, తనని అమ్మా నీకు ఒంట్లో బాగోలేదా అని అనకపోయినా పర్వాలా, వాడు బాగుంటే చాలు. ఇది అమ్మ యొక్క లక్షణం అంటే. అందుకే ఆమె ఎందు ఎంత వయసు రానివ్వండి స్థితికారక శక్తి ఉంటుంది. ఎంత ప్రేమతో ఉంటుందంటేట, అంత్యేష్టి సంస్కార మంత్రవైభవంలో చెప్తారు, శరీరం విడిచిపెట్టేసిన తర్వాత వ్యానవాయువు అన్నది ఒక్కటి పట్టుకుని ఉంటుంది శరీరాన్ని, అది వదలదు. అది వదలకుండా పట్టుకుంటుంది శరీరాన్ని. పట్టుకున్నప్పుడు అది కేవలం కడుపున పుట్టినటువంటి బిడ్డలే కాదు, జ్ఞాతులందరినీ అపేక్షిస్తుంది. అందుకే జ్ఞాతులందరూ 11 రోజులు మైల పట్టి జ్ఞాతుల యొక్క ఆ సంక్షేమం కోసమని ఆనంద హోమం అని శ్మశానంలోనే చేస్తాడు కొడుకు. ఆ కొడుకు వెళ్ళి శవంతో ఒక మాట చెప్తాడు. జీవుడు చూస్తూ ఉంటాడు, పిచ్చి అమ్మ, పిచ్చి నాన్నగారు, శరీరం జర్జరీభూతం అయిపోయింది, ఇంకా ఎన్నాళ్ళు పట్టుకుంటారు, మా మీద కదు వ్యామోహం. అమ్మా మేము సంతోషంగా ఉన్నానులే, వదిలిపెట్టేసే శరీరాన్ని, వెళ్ళిపోయి మంచి శరీరాన్ని పొందిరా, మళ్ళీ లోకంలో పుణ్యకర్మలు చేసుకో, అమ్మ వదిలిపెట్టేయి అని కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తుంది. అప్పటి వరకు వదలదు.
శిథిలమైపోయినటువంటి భవనం మీద తన యాజమాన్య హక్కు పెట్టుకున్నట్టు పట్టుకుంటాడు జీవుడు. కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తాడు. అంటే బిడ్డల మీద వ్యామోహం, బిడ్డల మీద మమకారం, బిడ్డలు చెప్పిన మాటకు వదిలిపెట్టడం ఎక్కడి వరకు ఉంటుందంటే శరీరం వదిలిపెట్టాక వదిలిపెట్టడంలో కూడా ఉంటుంది. అది వాళ్ళిద్దరి అనుబంధం. అందుకే అమ్మ బయటికి వచ్చాక నాభీబంధం తెగిపోవచ్చు, కానీ హృదయ సంబంధం తెగదు. అది ఉన్నంత కాలం ఉంటుంది. వాడు ఆ హృదయ సంబంధం ఉన్నందుకు ఇక్కడ ధార్మికుడైతే ఎక్కడున్న పితృదేవతల్ని ఉద్ధరించగలడు, ఇక్కడ గయాశ్రాద్ధం పెట్టి ఎవరినైనా ఉద్ధరించగలడు. అటువంటి కొడుకు పుట్టాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు.